అబ్బా! చికెన్ నూడిల్స్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. కానీ బయట తినాలంటే అన్‌హెల్తీ, మైదా అని ఆలోచిస్తాం కదా! మనం పిల్లలకి పెట్టాలన్నా కూడా అంత ఇష్టంగా అయితే పెట్టలేము. సో, నేను ఈరోజు హెల్తీగా అయితే చికెన్ నూడిల్స్ చేస్తున్నాను. హెల్తీగా ఎలా అని అనుకుంటున్నారా? ఇదైతే వెజ్ హక్కా నూడిల్స్ అండి. ఇదైతే మైదా పిండి కాదు, గోధుమ పిండి. సో, మనం చాలా ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక పావు కేజీ చికెన్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని ముక్కలన్నిటికీ మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. ఈ కార్న్‌ఫ్లోర్ కూడా వేసిన తర్వాత ఇంకోసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మ్యాగ్నెట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ మనం నూడిల్స్ అయితే వేస్తున్నాను దీంట్లో. ఇది ఒక 10 మినిట్స్‌లో మనకైతే మంచిగా కుక్ అవుతుంది. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 ఎగ్స్, అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మీ కారానికి సరిపడినంత కారం వేసుకొని అంతా కలిసేలాగా ఇంకొకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవైతే వేసుకోండి. ఈ వెజ్జీస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే వీటిని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఇందులో వేయండి. దీనిలోనే కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేసి టమాటో కెచప్ వేయండి. టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి ఇందులోనే కొంచెం మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద అంతా కలిసేలాగా ఒక నిమిషం టాస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించుకున్న ఎగ్, చికెన్ ఇందులో వేసేయండి. అంతే. పైన గార్నిషింగ్కి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చల్లుకోండి. మనకైతే చికెన్ నూడిల్స్ బయట రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.